హాయ్ ఫ్రెండ్స్, ఒకరోజు సత్యభామకు ఒక ధర్మ సందేహం కలిగింది. వెంటనే ఆమె శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, మీకు ముగ్గురు భార్యలు కదా, మేం ముగ్గురం మీకు ఎన్నో సపర్యలు చేస్తూ ఉంటాం, మీకు ఇష్టమైన వంటలు ఎన్నో వండి పెడుతూ ఉంటాం. దీనికి విరుద్ధంగా భర్త కంటే భార్య ముందుగా భోజనం చేస్తే ఏమవుతుంది? ఎలాంటి పాపాలు చేస్తే భార్యకు నరకం ప్రాప్తిస్తుంది అని అడిగింది. అందుకు శ్రీకృష్ణుడు, నీ సందేహాలను నేను ఈరోజు ఖచ్చితంగా తీరుస్తాను దేవి. అయితే నీకు ఒక కథ చెబుతాను, ఆ కథను పూర్తిగా వినాలి సుమా అని నవ్వుతూ చెప్పాడు. శ్రీకృష్ణుడు సత్యభామకు చెప్పిన ఆ కథ ఏంటి? భర్త కంటే ముందుగా భార్య భోజనం చేస్తే ఏమవుతుంది? ఎలాంటి పాపాలు చేస్తే నరకానికి వెళ్తారు? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో చివరిదాకా చూడటం మర్చిపోకండి. మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు అయోధ్య నగరంలో ఇక్ష్వాకు అనే మహారాజు ఉండేవాడు. ఆయన ధర్మ పరిపాలకుడు. ఆయనకు కాశీ మహారాజు కూతురు సుదేవతో పెళ్లి జరిగింది. సుదేవ ఒక గొప్ప పతివ్రత. ఈ అయోధ్య నగరంలోనే ఒక అడవి ఉండేది. ఆ అడవిలో పంది దాని కుటుంబంతో జీవిస్తూ ఉండేది. అడవి పంది చూడటానికి చాలా భయంకరంగా కనిపించేది. దాన్ని చూసి మనుషులందరూ భయపడుతూ ఉండేవారు. ఈ విషయం తెలిసిన ఇక్ష్వాకు మహారాజు అడవి పందిని వేటాడాలి అని అనుకున్నాడు. వెంటనే సుదేవను మరికొందరు సైనికులను తీసుకుని అడవికి బయలుదేరాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ అడవి పంది దాని భార్య దగ్గరకు వెళ్ళి, ఇక్ష్వాకు అనే ఒక గొప్ప మహారాజు నన్ను చంపడానికి వస్తున్నాడు. ఆయన చేతిలో చనిపోవటం వల్ల నా గత జన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. నువ్వు పిల్లలు అందరూ పర్వతాల దగ్గర ఉన్న అడవుల లోపలికి వెళ్ళిపోండి. నేను ఒకవేళ మహారాజును ఓడిస్తే తిరిగి మీ దగ్గరకు వస్తాను. ఆయన నా చేతిలో ఓడిపోతే నా పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఒకవేళ నేను అతని చేతిలో ఓడిపోయి చనిపోతే నా పాపాల నుండి విముక్తి లభిస్తుంది. పంది జన్మ నుండి నేను బయటపడతాను అని ఆ అడవి పంది చెప్పింది. అందుకు ఆడపంది మాత్రం ఒప్పుకోలేదు. మిమ్మల్ని చూసే నేను పిల్లలు ఎంతో ధైర్యంగా ఈ అడవిలో తిరుగుతూ ఉన్నాం. మీరే లేకపోతే మా ప్రాణాలకు సంరక్షణ ఉండదు. కాబట్టి మీరు కూడా మాతో పాటు ఎక్కడికైనా దూరంగా వచ్చేయండి. మహారాజుతో యుద్ధానికి వెళ్ళకండి. ఎందుకంటే భర్త బతికుండటమే ఒక భార్యకు సౌభాగ్యం. భర్త చనిపోయిన స్త్రీకి ఎంత ఆస్తి అంతస్తులు ఉన్నా సరే ప్రయోజనం ఉండదు అని మొరపెట్టుకుంది. ఈ మాటలు వినగానే ఆ అడవి పంది, వీరులు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకూడదు. ఏ పోరాటానికైనా సరే వాళ్ళు సిద్ధంగా ఉండాలి. ఏ పురుషుడైతే పోరాటం చేయకుండా పారిపోతాడో ఆ పురుషుడికి 1000 సంవత్సరాల పాటు నరకం ప్రాప్తిస్తుంది. ఒకవేళ వీరమరణం పొందితే ఆ పురుషుడికి మోక్షం ప్రాప్తిస్తుంది. ఇక్ష్వాకు మహారాజు నాతో యుద్ధం చేయడానికి వచ్చారు. ఆయన మనకు అతిథి, అందుకనే ఆయన్ను గౌరవించాలి అని అడవి పంది చెప్పింది. వెంటనే దాని భార్య, మీరు మహారాజుతో యుద్ధం చేస్తూ ఉన్నట్లయితే నేను కూడా మీతో పాటు ఉంటూ మీ పరాక్రమం ఎంత ఉందో చూడాలి అనుకుంటున్నాను అని చెప్పిన తర్వాత ఆ ఆడపంది దాని పిల్లలను రమ్మని పిలిచింది. పిల్లలు, మీరందరూ ఒక విషయం జాగ్రత్తగా వినండి. మీ నాన్నగారు ఒక భయంకరమైన పోరాటం చేయబోతున్నారు. నేను కూడా ఆయనకు తోడుగా వెళ్తున్నాను. మీరందరూ ఒక పర్వత గుహలోకి వెళ్ళి దాక్కోండి. మీ ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పింది ఆ ఆడపంది. అయితే ఆ పంది పిల్లలు కూడా ఇందుకు ఒప్పుకోలేదు. ఏ పిల్లలైతే తమ తల్లిదండ్రులను ప్రమాదంలో పడేసి వెళ్ళిపోతారో అటువంటి పిల్లలకు ఘోరమైన పాపం తగులుతుంది. కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టి మేము వెళ్ళము అని చెప్పాయి. ఆ తరువాత ఆ అడవి పంది దాని భార్య పిల్లలు అందరూ కూడా మహారాజు దగ్గరకు వెళ్ళాయి. తన ఎదురుగా ఉన్న అడవి పందులను చూసిన వెంటనే వాటి మీద దాడి చేయమని ఇక్ష్వాకు మహారాజు తన సైనికులను ఆదేశించాడు. ఆ సైనికులు అందరూ ఆయుధాలు పట్టుకుని పందుల మీద దాడి చేయటం మొదలుపెట్టారు. అడవి పందులు కూడా పదునైన పళ్లతో ఆ సైనికుల మీద దాడి చేస్తూ ఉన్నాయి. ఈ యుద్ధంలో ఎన్నో పందులు చనిపోతున్నాయి. వాటితో పాటు సైనికులు కూడా చనిపోతూ ఉన్నారు. కాసేపటికి పంది, దాని భార్య, 7 పిల్లలు మాత్రమే మిగిలాయి. తమ పరిస్థితి అధ్వాన్నంగా మారిపోతూ ఉంది అని గ్రహించిన ఆడపంది అక్కడి నుండి వెళ్ళిపోదాం అని అడవి పందితో చెప్పింది. కానీ అందుకు అడవి పంది ఒప్పుకోలేదు. తన పంది జాతి మొత్తానికి ఈ ఓటమి తలవంపుగా మారుతుంది అని అది భావించింది. పోరాటం చేసి చనిపోవడం కంటే కూడా అక్కడి నుండి తోకముడిచి పారిపోవటం ఎంతో అవమానకరం అని అది అనుకుంది.
అంతేకాకుండా అక్కడి నుండి తన భార్య పిల్లలను వెళ్ళిపోమని కూడా అడవి పంది చెప్పింది. కానీ ఆ అడవి పంది భార్య కూడా అక్కడి నుండి వెళ్ళడానికి సిద్ధమవలేదు. అదే సమయంలో ఇక్ష్వాకు మహారాజు అడవి పంది మీద బాణాన్ని సంధించాడు. ఒకేసారి 3 బాణాలు దాని శరీరానికి తాకాయి. ఆ విధంగా మహారాజు ఆ పందిని చంపేశాడు. ఆ చనిపోయిన పంది ఆత్మ విష్ణులోకానికి చేరుకుంది. మహారాజు అక్కడ ఉన్న పంది భార్యను కూడా చంపడానికి సిద్ధమయ్యాడు. పంది భార్య తన పిల్లలను అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పింది. అయితే అందుకు ఆ పంది పిల్లలు ఒప్పుకోక అక్కడ ఉన్న సైనికులతో పోరాటం చేసి వారి చేతిలో చచ్చిపోయాయి. మరోవైపు ఆడపంది మాత్రమే మిగిలిపోవడంతో మహారాజు భార్య సుదేవ ఆడపందిని కూడా చంపమని మహారాజుకు చెప్పింది. ఆడవాళ్లను చంపటం మహాపాపమని, ఆ పని తాను చేయలేను అని మహారాజు చెప్పాడు. అంతలోనే మహారాజు సైన్యంలో ఉన్న ఒక సైనికుడు ఆ పంది భార్య మీద దాడి చేశాడు. ఆ పంది భార్య నేల మీద పడిపోయి ఊపిరి పీల్చుకోవడానికి కూడా తెగ కష్టపడుతూ ఉంది. ఆ సమయంలో సుదేవ ఆ పంది మీద పవిత్ర జలాలను చల్లింది. దాంతో చావు బతుకుల్లో ఉన్న పందికి కొత్త ఊపిరి దొరికినట్టయింది. వెంటనే ఆ పంది మహారాణికి కృతజ్ఞతలు చెప్పింది. ఆ పంది మనుషుల్లాగా స్పష్టంగా మాట్లాడుతూ ఉండటం చూసి మహారాణి ఎంతగానో ఆశ్చర్యపోయింది. అదే విషయాన్ని మహారాణి పందిని అడిగింది. నువ్వు ఇంత చక్కగా మానవ భాషలో మాట్లాడుతూ ఉన్నావు కదా, అసలు నువ్వు ఎవరు? ఈ పంది జన్మ ఎందుకెత్తావు అని మహారాణి ఆ పందిని అడిగింది. హే మహారాణి, గత జన్మలో నేను నా భర్తను, ఎందరో గొప్ప ఋషులను మునులను అవమానపరిచాను. అందుకే ఈ జన్మలో నేను పందిలా జన్మించాను. నేను నా గత జన్మ కథను మీకు చెబుతాను. కళింగ దేశంలో శ్రీపురం అనే ఒక అందమైన నగరం ఉండేది. ఆ నగరంలో వసుదత్త అనే ఒక గొప్ప బ్రాహ్మణుడు నివసించేవాడు. నేను ఆయనకే జన్మించాను. నా పేరు సుకన్య. నా అంతటి అందగత్తె లేదు అని నేను ఎంతో గర్వంగా ఉండేదాన్ని. నేను పెళ్ళిడికి వచ్చిన తర్వాత మా నాన్న నాకు ఇల్లరికపు భర్తను తీసుకురావాలి అని అనుకున్నారు. ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉండటం వల్ల నన్ను అత్తారింటికి పంపించటం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు మా ఇంటికి వచ్చాడు. ఆయనలో ఏం నచ్చిందో కానీ మా నాన్న నన్ను ఆయనకిచ్చి పెళ్లి చేసేశారు. మా ఇంట్లో నా భర్త కూడా నివసించేవారు. అల్లారు ముద్దుగా పెరిగిన నేను ఎప్పుడూ కూడా నా భర్తకు సేవలు చేయలేదు. ఆయన్ను నేను ఎప్పుడూ అవమానిస్తూ ఉండేదాన్ని. ఆయన కంటే ముందుగా నేను భోజనం చేయటమే కాకుండా ఆయన్ను నన్ను ముట్టుకోనిచ్చేదాన్ని కాదు. నా ప్రవర్తన చూసి ఆయన నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఇదంతా గమనిస్తూ ఉన్న మా నాన్న నన్ను మార్చడానికి ఎంతో ప్రయత్నించారు. నన్ను మా ఆయన దగ్గరకు పంపించమని మా అమ్మ కూడా నాన్నకు నచ్చజెప్పింది. మా అమ్మ మాటలు విన్నా మా నాన్న నన్ను అనరాని మాటలు అన్నారు. నన్ను నా భర్త దగ్గరకు వెళ్ళిపోమని చెప్పారు. అయితే నేను నా భర్త దగ్గరకు వెళ్తూ ఉండగా చాలామంది నా గురించి చెడుగా మాట్లాడటం మొదలుపెట్టారు. నేను నా భర్తను వెతుక్కుంటూ అడవిబాట పట్టాను. వెళ్తూ వెళ్తూ ఉంటే ఆకలి వేయటంతో ఒక ఇంటి ముందుకు వెళ్ళి భిక్షాటన చేశాను. ఆ ఇంటిలో నుండి నా భర్త బయటకు వచ్చారు. అతను ఇంకొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు మంగళ. తన భార్య మంగళకు చెప్పి నాకు ఆ ఇంట్లో స్థానాన్ని ఇప్పించాడు. కానీ కొన్ని రోజులకు నేను చనిపోయాను. యమదూతలు నన్ను యమలోకానికి పట్టుకు వెళ్లారు. చిత్రగుప్తుడు నా పాపాల చిట్టా విప్పాడు. నేను చేసిన పాపాలకు శిక్షగా నన్ను పందిలాగా జన్మించమని శపించారు. దానికంటే ముందుగా నేను నరకంలో ఎన్నో శిక్షలు అనుభవించాల్సి వచ్చింది. ఇలా ఆడపంది తన గత జన్మ గురించి సుదేవకు చెప్పింది. మీలాంటి పతివ్రత నాకు ముక్తిని ప్రసాదిస్తే నేను ఈ పంది జన్మ నుండి విముక్తురాలిని అవుతాను అని వేడుకుంది. ఇది వినగానే సుదేవ మహారాజు అనుమతి తీసుకుని ఆ ఆడపందికి విముక్తిని ప్రసాదించింది. దాంతోపాటుగా తన ఏడాది పుణ్యఫలాన్ని ఆ పందికి దానం చేసింది. ఈ కథను చెప్పిన శ్రీకృష్ణుడు సత్యభామతో, ఈ కథను విన్నావు కదా దేవి, ఎలాంటి పాపాలు చేస్తే పంది జన్మ లభిస్తుందో, భర్తను అవమానిస్తే ఏమవుతుందో నీకు అర్థమైంది కదా అని ప్రశ్నించాడు. సత్యభామ కూడా తనకు అర్థమైంది అని చెప్పింది. భర్తను గౌరవించని స్త్రీలకు ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో మీకు అర్థమైంది కదా. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.
అలాగే మా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ను మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.